శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గయ్యాళి భార్య గడుసు భర్త. పూర్వం బుర్రాయపాలెం అనే గ్రామంలో పేరిశాస్త్రుడు అనే బ్రాహ్మడు ఒకడు ఉండేవాడు. అతనికి ఒక గయ్యాళి భార్య ఉంది. ఆమె పేరు పేరమ్మ. శాస్త్రులు గారు తన సంపాదనంతా తెచ్చి ఆమె చేతుల్లో పోస్తాడు. జమ ఖర్చు అన్నీ ఆమె చేతుల మీదనే సాగుతాయి. తన పుట్టింటి తరపు వారెవరైనా వచ్చారంటే వాళ్లకు నెలల పర్యంతం దోచిపెడుతుంది. తన భర్త తరపు వారెవరైనా వస్తే పాపం వాళ్ళని పట్టుమని 10 గంటలైనా నిలువనివ్వదు. వచ్చిన మరుసటి రోజునే వాళ్ళని ఏదో ఒక అవమానం చేసి పంపుతుంది. ఇప్పటికీ ఆమె తన తల్లిని రప్పించుకుని 2 నెలలైనా కావస్తోంది. ఇంకా తన తల్లికి ఇంట్లోదంతా దోచిపెడుతూనే ఉంది. శాస్త్రులు గారికి ఇదంతా నచ్చదు. కానీ భార్య నోటికి దడిసి ఏమీ అనేవాడు కాదు. ఏమైనా అంటే తనని ప్రాణంతో నిలవనివ్వదని ఆయన భయం. కానీ మన శాస్త్రులు గారు పైకి ఎంత అమాయకుడో లోపల అంత యుక్తిపరుడు. ఏ పనైనా దూరం ఆలోచించి చేస్తాడు. పేరిశాస్త్రులు గారికి ఒక తోబుట్టు ఉంది. ఆమె చాలా సాత్వికురాలు. బుర్రాయపాలెంకు 4 మైళ్ళ దూరంలో నివసిస్తోంది. ఆమె పేరు నరసమ్మ. ఆమె చాలా బీద కుటుంబకురాలు. ఆమె భర్త భూస్వాముల పొలములను కౌలుకు తీసుకుని పని చేసుకుంటూ ఉండేవాడు. నరసమ్మ ఎంత పేదరికంలో ఉన్నా తన అన్నగారిని ఏమీ సహాయం చేయమని అడిగేది కాదు. అన్నగారు ఎంత ధనవంతుడైనా భార్య చేతిలో వాడని తెలుసు. నరసమ్మకు కుటుంబం రాను రాను దారిద్ర్య స్థితిలోకి పడజొచ్చింది. ఆ ఏడు పంటలేమి పండకపోవడంతో ఆమె భర్త చాలా ఇబ్బంది పడుతున్నాడు. తినటానికి తిండి కూడా దొరకటం కూడా కష్టమైపోయింది. ఇక ఎట్లాగూ తన అన్నగారిని సహాయం అడగక తప్పింది కాదు. అందువల్ల అన్నగారిని ఏమైనా సహాయం చేయమని ఆయన గారింటికి వెళ్ళి వదినకు తెలియకుండా అడుగుదామని బుర్రాయపాలెం ప్రయాణమైంది. పాపం ఆమె దురదృష్టమో ఏమో ఆ రోజునే శాస్త్రులు గారు ఏదో పని మీద పొరుగురు వెళ్లారు. నరసమ్మ అన్నగారింటికి వెళ్లేసరికి తన వదిని గారు ఆమె తల్లి ఇంట్లో ఉన్నారు. ఈమెను గుమ్మంలో చూడగానే తల్లి కూతుళ్ళు ఇద్దరూ అప్పుడే సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టారు. నరసమ్మ మాటలు లక్ష్య పెట్టక ఇంట్లోకి వెళ్ళింది. వదిన, అన్నయ్య ఏడి అని పేరమ్మని అడిగింది. దానికి పేరమ్మ, నీవు వస్తావని మీ అన్నయ్య కలగనలేదు. అన్నయ్య అంటూ ఏదో మూటగట్టుకొచ్చావు, పాపం మీ అన్నయ్య లేడు అన్నది. 4 మైళ్ళ దూరం ఎవరి కొరకైతే తను నడిచి వచ్చిందో ఆ అన్నయ్య లేడనగానే నరసమ్మ నిలువున కుంగిపోయింది. పైగా 2 రోజుల నుంచి తిండి కూడా లేదేమో. వదిన, మొన్న తిన్న మెతుకులు, ఇంత అన్నం ఉంటే పెట్టవు అని నోరు తెరిచి పేరమ్మని అడిగింది. దానికి పేరమ్మ 100 సార్లు తిట్టి చిన్న రాతి చిప్పలో పాచిపోయిన అన్నం పెట్టింది. నరసమ్మ ఆకలితో మాడుతుండడం చేత అన్నం పాచివాసన వేస్తున్నా తినేసింది. పాప ఆమెకు ఆ అన్నం చాలలేదు. మళ్ళీ అడిగితే తన వదినగారు ఇంకెన్ని తిడుతుందో అని అంతటితోటే సరిపెట్టుకుంది. 4 మైళ్ళ దూరం నడిచి వచ్చింది కాబట్టి ఆమెకు నిద్ర వస్తోంది. అందువల్ల, వదిన నిద్ర వస్తోంది, ఓ చింకి చేప ఉంటే పారి, ఇలా చెరగలు పడతాను అన్నది నరసమ్మ. ఇప్పుడే గిన్నెడు అన్నం తిని తిన్నావో లేదో అప్పుడే నిద్ర? ఇక్కడ ఏదో ఉన్నదని తినడానికి వస్తారు రండలు. చాప లేదు, గీపా లేదు, ఆ మూల పడుకో అంటూ పేరమ్మ తన తల్లితో ఇంట్లోకి పోయింది. వదినగారి చేష్టలన్నీ చూస్తున్న నరసమ్మ తన దౌర్భాగ్యానికి తానే తిట్టుకుంటూ చీర కొంగు పరుచుకుని ఓ మూల పడుకుంది. ఆమెకు గాఢంగా నిద్ర పట్టింది. గది లోపల తల్లి కూతుళ్ళు ఇద్దరూ నరసమ్మను ఎలా బయటకు సాగనంపుదామా అని ఆలోచిస్తున్నారు. ఈమె తిరిగి తమ గుమ్మంకి ఎప్పుడూకీ రాకుండా ఎలా చేయాలా అని వారి ఉద్దేశం. నరసమ్మ ఏం చేస్తోందని ఆ తల్లి కూతుళ్ళిద్దరూ బయటకొచ్చి చూశారు. నరసమ్మ నిద్రపోతోందో మూల. ఓనాడైనా చౌరాయని ఆమె తల నుండి పేలు గోడ మీదకి పాకుతున్నాయి. అది చూసి వాళ్ళిద్దరూ విరగబడి నవ్వుకున్నారు. వాళ్లకు ఓ భయం తట్టింది. వెంటనే ఓ మంగలిని పిలిచి ఆమె పునిస్త్రీ అని కూడా చూడకుండా వాళ్ళిద్దరూ నిద్రపోతున్న నరసమ్మను బలవంతంగా పట్టి ఆమె తల గోరిగించేశారు. ఈ ఘోర అవమానం భరించలేక పాపం నరసమ్మ దుఃఖంతో తిరిగి ఇంటికి పోయింది. అదంతా జరిగిన మరుసటి రోజున పేరిశాస్త్రులు గారు వచ్చారు. తన భర్త తన్నేమీ చేయలేడనే ఉద్దేశంతో పేరమ్మ తను చేసిన ఘనకార్యాన్ని భర్తతో గర్వంగా చెప్పింది. అదంతా విన్న శాస్త్రులు గారికి కడుపు మండిపోయింది. తన చెల్లెలకు జరిగిన అవమానానికి బదులుగా వారిద్దరికీ ప్రతిక్రియ చేయాలనుకున్నాడు. ఏమి చేద్దామా అని దీర్ఘంగా ఆలోచించసాగాడు. ఇది జరిగిన కొద్ది కాలానికి పేరమ్మ తల్లి తన భర్త వద్దకు వెళ్ళిపోయింది. సమయం కోసం ఎదురుచూస్తున్న శాస్త్రులు గారు సంతోషించాడు. ఏదో పని ఉందని భార్యతో చెప్పి శాస్త్రులు గారు బయటకు వెళ్ళాడు. అక్కడక్కడ ఒక రోజు గడిపి ఇంటికి వచ్చి లేని విచారిని నటిస్తూ కూర్చున్నాడు. ఇంతలో పేరమ్మ వచ్చి, ఏమండి అలా ఉన్నారు అని అడిగింది. దానికి శాస్త్రులు, అబ్బా ఏం చెప్పనే, నేను వెళ్ళడము తిన్నగా మీ అమ్మ దగ్గరకు వెళ్ళాను. ఎక్కడి నుండి ఆమె వెళ్ళిన లగాయత్తు చాలా ఇబ్బందులలో ఉన్నది. తిండి కూడా కష్టంగా ఉన్నదంట. నిన్నేమైనా సహాయం చేయమన్నది అని నిజంగా తను వెళ్ళి వచ్చినట్టుగా చెప్పాడు.
ఆ మాటలు పేరమ్మ ఏడుస్తూ గబగబా ఇంట్లోకి వెళ్ళి 4 పట్టు చీరలు 30 రూపాయలు తీసుకుని వచ్చి, నేను ఇచ్చానని చెప్పి ఇవి మా అమ్మకి ఇచ్చిరండి, త్వరగా వెళ్ళండి అని అప్పటికప్పుడే భర్తను తల్లి వద్దకు ప్రయాణం చేసి పంపింది. తన తల్లికి ఇవ్వమని భార్య ఇచ్చిన అంతా పుచ్చుకుని శాస్త్రి తిన్నగా తన చెల్లెలి వద్దకు వెళ్ళి ఆ పట్టుబట్టలు 30 రూపాయలు ఆమెకిచ్చి వాళ్ళని అవమానించడానికి తాను వేసుకున్న ఉపాయం అంతా చెప్పి క్షమాపణ కోరుకున్నాడు. నరసమ్మ అన్నగారి యుక్తికి సంతోషించింది. శాస్త్రులు గారి ఇంటికి వచ్చి భార్యతో, నీ తల్లికి నీవు పంపినదంతా ఇచ్చాను, ఆమె చాలా సంతోషించింది అని చెప్పాడు. కొంతకాలం జరిగాక శాస్త్రులు మళ్ళా ఇదే ఎత్తు వేసి కొంత డబ్బు కొన్ని బట్టలు అవి తన చెల్లెలకు చేర్చాడు. అన్నగారికి తన మీద ఉన్న ప్రేమకు నరసమ్మ దంపతులు చాలా సంతోషించారు. ఈ విధంగా కొంతకాలం జరిగింది. పేరిశాస్త్రులు ఈ దఫా అత్తగారికి భార్యకు అవమానం చేయాలనే ఉద్దేశంతో భార్యతో చెప్పి అత్తవారింటికి నిజంగా ప్రయాణమయ్యాడు. వెళ్ళి అత్తగారితో ఈ విధంగా చెప్పాడు. అత్త అత్త, ఇంకేముంది, నా కొంప మునిగిపోయింది. మీ అమ్మాయికి ఈ మధ్య పెద్ద జబ్బు చేసింది, ఎన్ని మందులు ఇప్పించినా పోలేదు. కొందరు ఇది గాలి సంబంధం అని చెప్పారు. వెంటనే భూత వైద్యుల్ని పిలిపించి చూపించాను. వాళ్ళు ఈ జబ్బు కుదరడం లేదు, చాలా కష్టమన్నారు. ఎట్లా నయమవుతుందో ఏమో చెప్పమని వాళ్ళని వీళ్ళని కాళ్ళ వేళ్ళ పడి బతిమాలాను. దానికి వాళ్ళు నవమాసములు మోసి ఈమెను కన్న తల్లి తన తల గొరిగించుకుని పేడనీళ్లు ఈమె ముఖాలు చల్లి చీపిరితో బాదుతూ నా కూతుర్ని వదిలిపోతావా పోవా అని తన కూతుర్ని చావబాదాలి. ఆమె ఎంత గట్టిగా కూతుర్ని కొడితే ఆమెను పట్టిన దెయ్యం అంత త్వరగా వదిలిపోతుంది అని భూతవైద్యులు చెప్పారత్త అని విచారం నటిస్తూ అన్నాడు. దెయ్యాల మీద దేవర్ల మీద నమ్మకమున్న అత్తగారు ఇదంతా నిజమేనని నమ్మింది. వెంటనే కూతురు దగ్గరకు ప్రయాణం అయింది. అప్పుడు శాస్త్రి, నీ కూతుర్ని నేనే ఇక్కడకు తీసుకొస్తాను, నీవు రానవసరం లేదు, మేము వచ్చేసరికి నీవు తలగొరిగించుకుని నేను చెప్పినట్లుగా తయారై ఉండు అని నేరుగా భార్య దగ్గరకు వచ్చేశాడు. పేరమ్మ తన తల్లి క్షేమములు ఎట్లా ఉన్నాయని భర్తను అడిగింది. వెంటనే శాస్త్రులు విచారంతో ఈ విధంగా చెప్పాడు. ఇంకేముందే, మన కొంప మునిగింది. మీ అమ్మకు గాలి సోకిందంట, ఎన్ని మందులు ఇచ్చినా పోలేదట. భూతవైద్యుల్ని పిలిపించి చూపించారు. ఆమె కడుపున పుట్టిన కుమార్తె తలగొరిగించుకుని చీపురుతో నా తల్లిని వదిలిపోతావా పోవా అని గొడ్డును బాదినట్లు బాది మీ అమ్మను బాదాలట. ఏమాత్రమైనా జాలి పడకూడదట. ఆ దెబ్బలు పడలేక దెయ్యం పారిపోతుందని భూతవైద్యులు చెప్పారు. లేకపోతే మీ అమ్మ ఇక దక్కదట అన్నాడు. పేరమ్మ అదంతా నిజమేనని నమ్మి గుండెలు బాదుకుంటూ మంగల్ని పిలిపించి తన తలగొరిగించుకుంది. అప్పటికప్పుడు భర్తతో ప్రయాణమైంది. శాస్త్రులు గారు భార్యను అత్తవారింటి వద్ద దింపాడు. అత్తగారు కూడా తయారుగానే ఉంది కదా. కూతురు బండి దిగి ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే తల్లి నున్నటి గుడ్డుతో ఎదురయ్యి కూతుర్ని చీపురుతో బాదుతూ వేడినీళ్లు ముఖాన కొట్టడం మొదలెట్టింది. ఇక పేరమ్మ తన తల్లి చేష్టలు చూసి భర్త చెప్పిందంతా నిజమే అనుకుని వెంటనే బండిలో ఉన్న చీపురు తీసుకుని తను కూడా తల్లిని బాదడం మొదలుపెట్టింది. రాను రాను వాళ్ళిద్దరి మధ్య ప్రచండ యుద్ధం జరిగింది. చర్మం ఊడి రక్తం కారుతున్నా ఆగకుండా కొట్టుకుంటున్నారు. ఈ ఫార్స్ అంతా చూసి శాస్త్రులు గారు విరగబడి నవ్వుకుంటున్నారు. ఇరుగు పొరుగు జనమంతా అక్కడ గుమిగూడారు. తల్లి కూతుళ్ల మధ్య ఎందుకింత యుద్ధం వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. నా తల్లిని వదిలిపోతావా పోవా అని కూతురు, నా కూతుర్ని వదిలిపోతావా పోవా అని తల్లి బాదుకుంటున్నారు. పాపం వాళ్ళ శరీరం అంతా రక్తమయమే. శాస్త్రులు విరగబడి నవ్వుతూ చూస్తూ ఉన్నాడే గాని విడిపించలేదు. ఇక ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు అలసిపోయి ఆలోచనలో పడ్డారు. అసలు విషయం ఎంతకాలం దాగుతుంది? బండారం బయటపడిపోయింది. తల్లి కూతుళ్ళు ఇద్దరు అంతా తెలుసుకున్నారు. ఇక వాళ్ళ కోపానికి అంతు లేకుండా పోయింది. శాస్త్రుని నమిలి మింగేద్దామా అనిపించింది. నీకేం పోయే కాలం వచ్చింది, మమ్మల్ని ఇలా ఏడిపించావు అంటూ వాళ్ళిద్దరూ శాస్త్రుని మీద పడ్డారు. శాస్త్రులు పక్కకు తప్పుకుని గంభీరంగా ఈ విధంగా సమాధానం చెప్పాడు. అది కాదు, మీ తల్లి కూతుళ్ళు ఇద్దరి నున్నటి గుండ్లు చూస్తుంటే ఆ రోజున మీరు నా చెల్లెలికి గొరిగించిన గుండు గుర్తుకొచ్చి నవ్వుకున్నాను అన్నాడు. అతని చెల్లెలికి తాము చేసిన అవమానానికి ప్రతీకారంగా తమని యుక్తిగా ఈ ఘోర అవమానం చేశాడని వాళ్ళు గ్రహించుకుని సిగ్గుపడిపోయారు. యుక్తికి మించిన శక్తి లేదు కదా. అసలు విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వాళ్ళు అతని యుక్తికి సంతోషించారు. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.